హలో వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. బాడీకి అన్ని విటమిన్స్ సరిగ్గా అందాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాం. శరీరానికి విటమిన్ D3 చాలా అవసరం. విటమిన్ D3 లోపం ఉంటే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందుగానే గుర్తించాలి, లేదంటే భవిష్యత్తులో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రికెట్స్, ఆస్టియోమలాసియా, హైపోకాల్సిమియా వంటి ఎన్నో సమస్యల్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. వైద్య నిపుణుల ప్రకారం హౌస్ వైఫ్స్, టీచర్స్, సాఫ్ట్వేర్, ఐటీ ఎంప్లాయీస్, హాస్పిటల్ స్టాఫ్, స్టూడెంట్స్, నైట్ షిఫ్ట్ వర్కర్స్కు ఎక్కువగా విటమిన్ D3 లోపం ఉంటుంది. దీనికి కారణం రోజంతా పనుల్లో ఉండిపోవడం, సరిగ్గా ఎండలో ఉండకపోవడం వంటి ఎన్నో కారణాలున్నాయి. అయితే విటమిన్ D3ని ముందుగానే గుర్తించాలి. దీనికోసం కొన్ని లక్షణాలని గమనించాలి. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది బాడీ పెయిన్స్ విపరీతంగా ఉండడం. ఏవైనా బరువులు మోసినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, ఎక్కువగా అలసిపోయినప్పుడు మనకు బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. బాడీ పెయిన్స్ ఉన్న బరువు పెరిగినా కూడా మన బాడీలో విటమిన్ D తగ్గినట్లుగా గుర్తించాలి. అలాగే జుట్టు ఎక్కువగా రాలడం కూడా దీని లక్షణమే. జుట్టు చాలా కారణాల వల్ల రాలుతుంది. అందులో ఒకటి విటమిన్ D3 లోపం. మన బాడీలో విటమిన్ D తక్కువగా ఉంటే పోషకాహారం ఎంత తీసుకున్నా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా జుట్టు రాలుతూనే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా రాలుతుంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఊరికే అలసిపోవడం కూడా D విటమిన్ లోపం యొక్క కారణమే. పనులు చేయకుండానే, ఎలాంటి జ్వరం వంటివి రాకుండానే ఊరికే అలసిపోతుంటే మనలో విటమిన్స్ తగ్గినట్లుగా గుర్తించాలి. ఎనర్జీ లేకపోవడం కూడా దీని లక్షణమే. ఊరికే అలసిపోయినా, చిన్న చిన్న పనులు చేయడానికి కూడా మన బాడీ సహకరించకపోయినా కూడా మన బాడీలో చాలా వరకు విటమిన్ D3 తగ్గినట్లుగా గుర్తించాలి. దీనివల్ల చాలా వరకు నీరసం కనిపిస్తుంది. అసలు ఎనర్జీ ఉండదు. చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఎప్పుడు మూడీగా అనిపించడం, ఏం తోచకపోవడం, ఊరికే అలసిపోవడం, డిప్రెషన్, బాధగా అనిపించినా కూడా బాడీలో విటమిన్ D3 తగ్గినట్లుగా గుర్తించాలి. ఇలాంటి లక్షణాల్ని ముందుగా గుర్తించి సమస్యను పరిష్కరించుకోవడం ముఖ్యం. ఎందుకంటే ప్రతి 100 మందిలో 80 మందికి విటమిన్ D3 లోపం ఉంటోందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ D3 లోపానికి కారణాల్ని చూస్తే ఎండలో ఉండకపోవడం, నీడ పట్టునే పనిచేయడం, సన్ స్క్రీన్ రాయడం, పూర్తిగా కవర్ చేసే బట్టలు వేసుకోవడం, విటమిన్ D3 ఉండే ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాలన్నీ కూడా విటమిన్ D3 లోపం వల్ల కనిపించే లక్షణాలు. ఇవి మనలో కనిపిస్తే గనుక అలర్ట్ అవ్వాలి. విటమిన్ D3 పొందేందుకు రోజు 10 నుంచి 20 నిమిషాల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల్లోపు ఏ టైంలో అయినా ఎండలో ఉండేలా చూసుకోవాలి. విటమిన్ D3 ఎక్కువగా ఉండే గుడ్డు, పచ్చ సొన తినాలి. ఫ్యాటీ ఫిష్, సాల్మన్, సార్డిన్ వంటి వాటిని ఆహారంలో తీసుకోవాలి. అలాగే వెజిటేరియన్స్, మష్రూమ్స్, పోర్టిఫైడ్ మిల్క్, పెరుగు వంటివి తీసుకుంటే సమస్య నుంచి బయటపడవచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.